ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఆరోగ్యం, ధనం నిలకడ లేకపోవటం, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ భర్తలో నువ్వు కోరుకున్న మార్పు రాబోతుంది. ఈ సందేశం నీకోసమేనమ్మా. విను, ఎంతగానో ఆనందిస్తావు. వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదమ్మా. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు, అందరూ కూడా సంతోషంగానే ఉంటున్నారు కదా, నా తలరాత మాత్రమే ఎందుకు ఇలా రాశావు, నా జీవితం ఇలా ఎందుకుంది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. చూడమ్మా, నీ జీవితంలో వచ్చిన బాధలు ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఉండవు తల్లి. ఆ బాధలన్నీ తొలగిపోతున్నాయి. నీ బాబా తండ్రి స్వయంగా తొలగించబోతున్నాడు తల్లి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధలు పడుతున్నావు కదమ్మా. నీ కళ్ళ నిండా కన్నీరు తప్ప మరేమీ లేదు కదా తల్లి. నువ్వే బాధపడుతున్నావు కదమ్మా. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు తల్లి. నువ్వు చెప్పిన వెంటనే నీ బాబా తండ్రి నీ కష్టాలు తొలగించేందుకు, నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు తొలగించేందుకు నీ వద్దకు వస్తానమ్మా. నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే వింటాను తల్లి. భర్త విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా. నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. నువ్వేమీ అస్సలు బాధపడవద్దమ్మా. నీ బాబా తండ్రి ఉన్నారు కదా, అన్నీ చూసుకుంటాను. నువ్వు గురువారం రోజున పరిశుభ్రంగా తలస్నానం చేసి నా ముందు దీపారాధన చేసి నీ సమస్యలన్నీ కూడా నాతో చెప్పుకో తల్లి. నేను అన్నీ వింటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తానమ్మా. నువ్వు చెప్పకపోయినా నువ్వు పడే బాధలన్నీ కూడా నీ బాబా తండ్రికి తెలుసు తల్లి. నేను ఇప్పటి వరకు నీ దగ్గరికి రాకపోవటానికి ఒక కారణం ఉందమ్మా. నీ బాబా తండ్రి రాకుండా నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకుంటావా లేదా అని నేను చూస్తున్నాను తల్లి. చూడు తల్లి, ఏదేమైనా సరే నీ బాబా తండ్రి ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు. అర్థమైంది కదమ్మా. నువ్వు ఇప్పుడు కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎవరికైనా కష్టాలు, సమస్యలు సహజమేనమ్మా. నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, మనం ఆ సమస్యలని పరిష్కరించుకోగలమా లేదా అని వస్తాయి తల్లి. ఏదేమైనా ధైర్యంగా ఉండాలమ్మా. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయమ్మా. అతి త్వరలోనే ఆ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది తల్లి. ఇంకొక విషయం చెప్పనా అమ్మా. నా అనుకున్న వాళ్ళే పైకి నీతో మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వారు లోపల మాత్రం నీ పతనాన్ని కోరుకుంటున్నారు తల్లి. కానీ తల్లి, నీకు ఆ విషయం తెలియటం లేదు. అందరూ నా వాళ్లే అని అనుకుంటున్నావు కదమ్మా. తెలుసుకో తల్లి, ఈ సమాజం వేరేలా ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు లేదు బిడ్డ. అయితే నువ్వు ఎదుటి వారితోటి మంచిగానే ఉండమ్మా. ఎదుటివారు నీ పతనం కోరినా సరే వారితో మంచిగానే ఉండు. వారు చెడిపోవాలి అని ఎప్పుడూ కూడా కోరుకోవద్దు తల్లి. నీకు చెడు చెయ్యాలి అని అనుకున్న వారిని నీ బాబా తండ్రి చూసుకుంటారు తల్లి. నీ బాబా తండ్రి నీకు మంచే చేస్తారమ్మా. నువ్వు నన్ను ఎంతగానో నమ్మావమ్మా. అలాంటి నిన్ను నేను వదులుతానా తల్లి? నీ భర్తకి నీకు ఉన్న సమస్యలు కూడా అతి త్వరలోనే తొలగిస్తానమ్మా. దానికి నువ్వు కూడా కొంచెం సహకరించాలమ్మా. ఈ పనులు చేయాలి తల్లి.
నీలో కూడా కొంచెం మొండితనం ఉంది తల్లి. చూడమ్మా, నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు. అందుకే ఈ గొడవలు జరుగుతున్నాయి తల్లి. కానీ ఎదుటివారి మాత్రం గొడవ చెయ్యాలి అని చూస్తున్నారు. కానీ నీకు అది అర్థం కావటం లేదమ్మా. బిడ్డ, నీది చిన్నపిల్లల మనస్తత్వం తల్లి. నీకు కల్లా కపటం లేని మనసు. అందుకే నీ బాబా తండ్రికి నువ్వంటే అంత ఇష్టం తల్లి. తల్లి, నువ్వు మంచికి ప్రతిరూపమమ్మా. నీ బాబాని నమ్మిన నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండు తల్లి. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుందే తప్ప చెడు జరగదు తల్లి. ఇప్పుడు కష్టపడుతున్నావు కదమ్మా, దాని ప్రతిఫలంగా చాలా మంచి రోజులైతే నువ్వు అనుభవిస్తావమ్మా. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా బాబా తండ్రి చెప్పారు కదా, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటావు తల్లి. నీ బాబా తండ్రి మీద ఇప్పుడు ఎలా నమ్మకంతోటి విశ్వాసంతోటి ఉన్నావో అప్పుడు కూడా అలాగే ఉండు తల్లి. నీది పాల కంటే స్వచ్ఛమైన మనసు తల్లి. నీ భర్త మనసు మారేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఒకటి చేయి తల్లి. ఎలాగైనా నీ భర్తని తీసుకుని నా ఆలయానికి రా అమ్మా. నా ఆలయానికి వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న బాధంతా కూడా నాతో చెప్పుకో తల్లి. భర్తని తప్పకుండా నా ఆలయానికి తీసుకురా అమ్మా. తప్పకుండా అతనిలో మంచి మార్పు వస్తుంది. నువ్వు సంతోషించే రోజులు తప్పకుండా వస్తాయి తల్లి. నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా. నీ భర్త మంచివాడే తల్లి, కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు తల్లి. నువ్వేమీ అస్సలు భయపడవద్దమ్మా. కంగారు పడవద్దు. అతి త్వరలోనే మారుతాడు. మీరంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. నీ బాబా తండ్రి హామీ ఇస్తున్నాడు కదమ్మా. నువ్వు తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి. ధైర్యంగా ఉండమ్మా. జాగ్రత్తగా ఆలోచించు. నీ బాబా తండ్రి నీ వెనకాలే ఉన్నారు. ఒక్కసారి మాట ఇస్తే నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు నన్ను ఎంతో నమ్మావు. ఒక్కసారి నీ బాబా తండ్రికి నీ చేయి అందించినప్పుడు బాబా నిన్ను ఎప్పటికీ కూడా విడవడమ్మా. చూడు తల్లి, నీ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళమ్మా. అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు చేయవలసిందల్లా నీ బాబా తండ్రి మీద నమ్మకం ఉంచు తల్లి. నేను నీ జీవితాన్ని సరిదిద్దుతానమ్మా. నువ్వు నీ భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావమ్మా. నేను ఒక మంచి శుభవార్త తీసుకుని అతి త్వరలో నీ దగ్గరికి వస్తాను తల్లి. నీ బాబా తండ్రిని ఆహ్వానిస్తావు కదమ్మా. ఇంకొక విషయం చెప్పనా తల్లి, నీ భర్తకి ముందు చూపు లేదమ్మా. నువ్వే నీ భర్తకి జీవితం అంటే ఏమిటో తెలిసేలా చెయ్యాలి తల్లి. నేను చెప్పే మాటలన్నీ విన్నట్టే ఉండి తర్వాత పెడచెవిని పెట్టేస్తున్నావమ్మా. నీ భర్త విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకో తల్లి. అప్పుడే అతి త్వరగా నీ భర్తలో మంచి మార్పు అనేది వస్తుందమ్మా. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ భర్త విషయంలో నాకు తెలుసు తల్లి. అందుకేనమ్మా, నువ్వు ఎలాగైనా నీ భర్తని మార్చుకునే శక్తి నీలోనే ఉంది తల్లి. నీ చేతుల్లోనే ఉంది. నీ భర్త ఎక్కువ కోపం చూపించినప్పుడు నువ్వు శాంతంగా ఉండు తల్లి. అతను అరుస్తున్నాడు కదా అని నువ్వు అరవటం చేయవద్దు. అలా చేయడం వలన గొడవ పెద్దది అవుతుంది తప్ప ఏం ప్రయోజనం ఉండదు తల్లి. విడిపోవటానికి కారణాలు అవుతాయి. కాబట్టి నీ భర్త తెలియకుండా నీ మీద కోపం తెచ్చుకున్నా చేసుకున్నా సరే నువ్వు కొంచెం శాంతం వహించు తల్లి. కొద్దిసేపటి తర్వాత నీ భర్తకే అర్థమవుతుంది. నీ మంచితనమేమిటో, నీ ప్రేమేమిటో ఆ వ్యక్తికి తెలిసి వస్తుంది తల్లి. ఇంత మంచి భార్యనా నేను చేసుకున్నాను, తిట్టాను అని అతనిలో అతనే పశ్చాత్తాపడతాడమ్మా. అలే పడేలా కూడా నేను చేస్తాను. కాబట్టి నీ భర్త తిడుతున్నాడని నువ్వు ఏమాత్రమో కూడా కోపం తెచ్చుకోవద్దు. నువ్వు మౌనంగా ఉంటే ఆ గొడవ అక్కడితో సర్దుమణిగిపోతుంది తల్లి. నీ బాబా తండ్రి నేను నీకు ఉన్నాను కదమ్మా. అతి త్వరలోనే మీకు మంచి రోజులు వచ్చేలా చేయబోతున్నాను. నీ భర్తలో ఎంతో మంచి మార్పు వచ్చేలా చేస్తాను. నిన్ను నీ బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తల్లి. నీకు మంచి రోజులు వచ్చిన తర్వాత నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్తావమ్మా. బాబా మీరు అప్పుడు నాకు చెప్పారు, అందుకే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి. చూడమ్మా, ఎప్పుడూ కూడా సహనం, ఓర్పు, పట్టుదల ఇవి ఎప్పుడూ కూడా నీ జీవితంలో విడిచిపెట్టవద్దు. ఇవి లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేవు తల్లి. నీకు మాట ఇస్తున్నాను కదమ్మా, నీ భర్తలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను. నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తానమ్మా. నీ భర్తకి ప్రతిరోజు కూడా నా విభూతి ధారణ చేయి తల్లి. విభూతి పెట్టుకునేలా చెయ్యి.
అవసరమైతే మంచినీళ్ళల్లో కొంచెం విభూది వేసి ఇవ్వమ్మా. ఇలా చేయటం వలన నీ భర్తలో అతి త్వరలో మంచి మార్పు వస్తుంది. మీరు కలిసి సంతోషంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.